రాష్ట్రంలో రైతుకైనా హైటెక్ సిటీలో కూకట్పల్లిలో ఉండే మీకైనా అందరికీ క్వాలిటీ పవర్ ఇచ్చారు కేసీఆర్. 24/7 పవర్ ఇచ్చారు. అంతకుముందు అయితే అసలు రైతులకు 6 గంటలు వచ్చేది కాదు. గ్రామాల్లో అయితే ఉదయం డే అంతా కరెంట్ ఉండేదే కాదు. జిల్లాల్లో అయితే 6 గంటల పవర్ కట్ ఉండేది. హైదరాబాద్ లో 4 గంటల పవర్ కట్ ఉండేది. అసలు ఈ రోజు ఎక్కడన్నా పవర్ కట్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అది కూడా దాని వెనుక దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి థర్మల్ స్టేషన్స్ కట్టి ఇవాళ అద్భుతంగా పవర్ సర్ప్లస్ స్టేట్ గా తెలంగాణను మార్చింది కేసీఆర్ గారు. అంటే ఈజ్ ఎ విజనరీ. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక విజన్ తో పనిచేసింది. లాస్ట్ 10 years లో ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు డెవలప్మెంట్. హైదరాబాద్ ఎలా పెరిగింది? ఒకసారి రజనీకాంత్ గారు హైదరాబాద్ వచ్చారు. వచ్చి ఆయన ఎయిర్పోర్ట్ లో దిగి మన సిటీకి జూబ్లీ హిల్స్ కు వస్తూ అన్నాడంట, అసలు నేను 5-6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చాను, ఐ మీన్ హైదరాబాద్ ఆర్ ఐ మీన్ న్యూయార్క్ ఆర్ సింగపూర్ అన్నాడంట. అంత అద్భుతంగా ఎవరన్నా హైదరాబాద్కి వస్తే అప్రిషియేట్ చేసినంత గొప్పగా వచ్చింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో ఒక 3 ఏళ్ల క్రితం మీడియాలో మాట్లాడుతుంటే అనేవాడు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేశారు. ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 4 ఎకరాలు వస్తుంది. చాలా బాగా తెలంగాణ అభివృద్ధి జరిగింది అనే మాట నేను చెప్పలేదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 సార్లు చెప్పినటువంటి మాట నేను గుర్తు చేస్తున్నాను. అలా తెలంగాణను కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా వి ఆల్ ప్రౌడ్. మీరు ఎక్కడికన్నా ఇతర నగరాలకు వెళ్ళినా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అంటే మనకు ఎంత రెస్పెక్ట్ దొరికేది, ఎంత గౌరవం దొరికింది ఆ రోజుల్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అసలు ఇన్వెస్టర్స్, ఇండస్ట్రియలిస్టులు లైన్లు కట్టి హైదరాబాద్కి వచ్చారు. కేటీఆర్ గారు అద్భుతంగా యాజ్ ఐటీ మినిస్టర్, యాజ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ హీ డెలివర్డ్. చాలా హైదరాబాద్కు ఒక మంచి పేరు తీసుకొచ్చారు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? మొన్న చూసుంటారు, కొండా సురేఖ గారి బిడ్డ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. తుపాకీ పెట్టి ఆ సిమెంట్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్త కనత మీద తుపాకీ పెట్టి వసూలు చేస్తున్నారట. అది ఎవరు చెప్తున్నారు? ఒక క్యాబినెట్ మినిస్టర్ డాటర్ షీ వాస్ టెలింగ్. అది ముఖ్యమంత్రి గారి ఇంటి ముందే ముఖ్యమంత్రి గారి సహచరుడు వీళ్ళిద్దరు ఓఎస్డీ ఇద్దరు కలిసి తుపాకీ పెట్టి బెదిరించినామని. తుపాకీ పెట్టింది ఖాయం. అయితే తుపాకీ నువ్వు ఇచ్చినవా నేను ఇచ్చినవా అని కొట్లాడుకున్నారు వాళ్ళు. తుపాకీ రోహిన్ రెడ్డి తెచ్చిండా, తుపాకీ వీళ్ళ ఓఎస్డీ తెచ్చిండా అనే దగ్గరనే పంచాయతీ. తుపాకీ పెట్టింది నిజం, ఇండస్ట్రియలిస్ట్ బెదిరించింది నిజం, డబ్బులు వసూలు చేసింది నిజం. ఇట్లా చేస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా? ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇండస్ట్రియలిస్టులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని లైన్లు కట్టినారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చిన చేంజ్